వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిర్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్ ఈరోజు హాయ్ ఈరోజు వెరీ స్పెషల్ బ్లాగ్ ఉంటుంది గైస్ ఎందుకంటే మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసుంటారు కదా ఈరోజు మా పాపది నేమింగ్ సెరమనీ ఉంది ఆ పూజకు సంబంధించిన బ్లాగ్ అనమాట ఇది ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ కదా ఫైనలీ క్యూట్గా నేమ్తో కూడా పిలిచేయచ్చు అనమాట ఇన్ని రోజులు తనకు నిక్ నేమ్ పెట్టినాం కదా ఆ నిక్ నేమ్ కలిసేలాగే తన ఫుల్ పేరు వచ్చిందనమాట అది కాక నా దాంట్లో కొన్ని లెటర్స్ జూయి దాంట్లో కొన్ని లెటర్స్ అనుకోకుండా కలిసినాయి అనమాట మా దాంట్లో కొన్ని లెటర్స్ ఫుల్ నేమ్ అంతా మాదేది అట్లా రాదు బట్ కొన్ని లెటర్స్ అయితే డెఫినెట్లీ కలిసినాయి మేమైతే అసలు ఒక 15 days నుండి ఫుల్లీ ఫాలో అప్ చేసి అక్కడ ఇక్కడ డ్రెస్సెస్ ఎలా అది ఇది అని అన్నీ ఫిగర్ అవుట్ చేసుకున్నాం అండ్ ఇట్స్ ది డే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అసలు నేను యాక్చువల్లీ కొంచెం మిల్క్ పంపింగ్ చేస్తాను గైస్ అందుకే కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది దాంతోపాటు నిద్ర వస్తుంది టైం నైట్ 12 o'clock అయింది అండ్ మార్నింగ్ నుండి కొంచెం నాప్ కూడా లేదనమాట ఒక 15 minutes అట్లా ఇంకా సేపట్లో ఒక 2-3 hours డెకరేషన్ వాళ్ళు కూడా ఇంటికి వస్తారు ఎందుకంటే కింద బ్యాక్డ్రాప్ అంతా రెడీ చేయించాలి ఫస్ట్ పూజ కదా పూజ తర్వాత మళ్ళీ ఈవినింగ్ పార్టీ సో అట్లా రెండు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి బిజీగా ఉన్నాం అనమాట నాకైతే ఇంకా ఇట్లా కళ్ళు మూతలు పడతానే కానీ గుర్తొస్తుంది ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మిల్క్ పంపింగ్ చేసి ఇట్లా పనులన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మన దర్శనం అయితే ఎప్పుడెప్పుడు పడుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు నాకైతే నిద్ర వస్తుంది అట్లే అవును అది కాకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అవును ఇంకా ఎప్పుడు అన్న పేరెందనా అక్క పేరెందక పాప పేరెందక అని వీలైపోతుంది అవును కొద్ది రోజుల్లో మీకు ఇంకా బ్లాగ్స్ వచ్చేస్తాయి బేసిక్గా పేరు లేట్ అయింది కొంచెం మామూలుగా అయితే 3 months లోపల పెడతారు కొంతమంది 21 daysకే పెట్టేస్తారు మేము కొంచెం టైం తీసుకున్నాం అనమాట మాకు 5th month లోపల అయితే పేరు పెట్టేయాలి అని చెప్పేసి మెంటలీ ఫిక్స్ అయిపోయినాము అండ్ దానికి తగినట్టే కొంచెం మంచి మీనింగ్ వచ్చే పేర్లు ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఒక మంచి మీనింగ్ఫుల్ నేమ్ బాగా మంచి దొరికింది అండ్ దాంతోపాటు మనం పాపకి నిక్ నేమ్ అనుకున్నాం కదా అన్వి అని చెప్పేసి పాపది నిక్ నేమ్ కూడా నేను యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు డిస్క్లోజ్ చేయలేదు మిడిల్లో పిలుస్తా అంటే మరి ఎంతమంది నోటీస్ చేసినారో ఏమో తెలియదు నాకు సడన్గా అన్వి అని నిక్ నేమ్ పెట్టాలనిపించింది ఆ పేరు లాస్ట్లో కలిసేలాగానే తన పేరు అంతా కూడా మంచిగా వచ్చింది అనమాట అంటే మీనింగ్ ఉంటుంది కొంచెం ఈ సాంస్క్రిట్ దానికి రిలేటెడ్ ఉంటుంది కదా సో అట్లా రిలేటెడ్ నేమ్ చాలా బాగా వచ్చింది అనమాట టచ్ తను ఇట్లనే బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు బ్లెస్సింగ్ చేయండి ఇంకోటి నోటీస్ ఏం చేసినానంటే మన పేరు నుండి లెటర్ కూడా తీసి కదా అంటే దానికి వచ్చింది అవును పాప పేర్లో ఏంటంటే మావి కొన్ని లెటర్స్ కలిసినాయి అనమాట దర్శన్ది నాది కొన్ని అంటే ఫుల్ ఫామ్ అట్లా మాది రాదు కానీ మా పేర్లలో కొన్ని రెండు వర్డ్స్ కలిసినాయి అనమాట 3 words అట్లా ఓకే ఇప్పుడే ఏమి నో లీక్స్ ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ వాళ్ళు ఒకవేళ మీరు గెస్ట్ చేస్తూ ఉండండి గెస్ట్ చేస్తా ఉండండి ఓకేనా ఏం వచ్చిండొచ్చు అక్క ఇది అక్క అన్న ఇది వచ్చిండొచ్చు అన్న అని మీరు గెస్ట్ చేసుకుంటూ కామెంట్ పెట్టండి అవునవును అంత లోపల ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకొని ఐ విల్ డూ మై థింగ్స్ ఈ లోపల వాళ్ళ డెకరేషన్ వాళ్ళు వస్తే ఓకే బట్ వాళ్ళు చెప్పిన దానికంటే ఎట్లా ఒక 30 minutes కొంచెం టైం పడుతుంది బయట అంతా బ్యాక్డ్రాప్కి ఏమేం కావాలో అవన్నీ వాళ్ళు తెచ్చి పెట్టేసుకున్నారనమాట ఆల్రెడీ అండ్ మీరు నిన్న వ్లాగ్ చూసింటే తెలిసి ఉంటుంది మేము అక్కడ లొకేషన్ దగ్గర కూడా వెళ్ళాం కదా మొత్తం లైటింగ్స్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ వేరే వాళ్ళు వస్తున్నారు సో ఎవ్రీథింగ్ ఈజ్ లిటిల్ హియర్ అండ్ దేర్ కాబట్టి ఇట్స్ ఓకే మనం అంతా ఫిక్స్ చేసేద్దాం ఓకేనా let's get this vlog started. I would be up waiting for you if you had to leave. I would wait a lifetime if you were at sea. I just wanna say that I feel that I love నైట్ ఫేస్ ప్యాక్ వేసుకొని జస్ట్ అట్లా రిలాక్స్ అవుతున్నాము వితిన్ ఒక 10-15 minutesలో ఒక ఫేజ్ అంతా పవర్ కట్ అయిపోయింది గైస్ మా ఏరియాకి అంతా ఒక ఫేజ్లో పవర్ లేదు నైట్ మళ్ళీ మార్నింగ్ 4 AM కాల్ చేస్తే 4:30కి అట్లా ఫిక్స్ చేసినారనమాట సో నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు వీఆర్ లిటరలీ వర్కింగ్ ఆన్ 2 hours స్లీప్ అంతే బట్ మార్నింగ్ సేమ్ ఎనర్జీతో అదే ఎగ్జైట్మెంట్తో లేచి ఫ్రెష్గా రెడీ అయిపోతున్నాము ఇక్కడ అపర్ణ గారు నాకు పెళ్లి కూతురు ఈవెంట్కి మేకప్ వేశారు కదా సో వాళ్ళని రమ్మని చెప్పినా అనమాట ఇప్పుడు నా డే ఈవెంట్కి అంతా కూడా ఈరోజు నా
శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్. ముందు బ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యింటే దీని తర్వాత కావాలన్నా మీరు చూడొచ్చు అనమాట. దాంట్లో నేను శారీ డీటెయిల్స్ అన్నీ చెప్పినాను. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చిన శారీ. నేను యాక్చువల్లీ ఇంత బ్రైట్ కలర్ చూస్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కదా. ఎలా ఉంటుందో ఏందో లాస్ట్ వరకు కొంచెం వెయిట్ చేశాను. అండ్ మేకప్ అంతా కూడా వేయించుకుంటున్నాను. నేను సపరేట్గా షార్ట్ వీడియో పెట్టాను, ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. సో బేసిక్గా నేను మేకప్కి అండ్ హెయిర్ స్టైల్కి మాత్రం రెఫరెన్సెస్ చాలా తక్కువ చూపిస్తూ ఉంటాను అనమాట. మేకప్కి అయితే ఒక్కొక్కసారి అసలు రెఫరెన్సెస్ కూడా చూపిను. నా ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనిపిస్తుందో అది నేను చెప్తాను. నాకు ఇట్లా లైట్ కవరేజ్ ఉంటే సరిపోతుంది, సో ఐస్ ఇలా రావాలి అని చెప్తాను అంతే. రెఫరెన్సెస్లో ఏమైతే అంటే అవి ఎలాగైనా కొంచెం మేకప్ వేసిండే వాళ్ళు కొంచెం ఎడిట్ చేసి పెడతారు కాబట్టి, అండ్ వాళ్ళ స్కిన్ టెక్స్చర్ వేరే ఉంటుంది, మన స్కిన్ టెక్స్చర్ వేరే ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాదు. అండ్ స్కిన్ ప్రెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిన్ ప్రెప్ అంతే జస్ట్ మేకప్ వేసే ముందర ఒకటే కాదు, మనం ముందు నుండి మన స్కిన్ ఎలా కేర్ తీసుకున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మంచి హైడ్రేటెడ్గా ఉంటే స్కిన్ కూడా అట్లనే గ్లోయింగ్గా అనిపిస్తుంది. అందుకే నేను పెద్దగా రెఫరెన్సెస్ ఏం చూపిను అనమాట. నాకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకుంటూ ఉంటాను. పాప కూడా పైకి వచ్చింది, మా మమ్మీ ఏదో చేస్తూ ఉంది చూద్దాం అన్నట్టు. సో శారీ అంతా చాలా ప్రాపర్గా సెట్ అయింది. జ్యువెలరీ కూడా ఇది చాలా బాగుంది. ఇది సిల్వర్ విత్ పోల్కి అనమాట, మ్యాంగో మాల. నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాంగిల్స్ కూడా ఈసారి ఇట్లా కడా మోడల్లో సిల్వర్లో తీసుకున్నా, వెరీ బ్యూటిఫుల్. ఇవన్నీ నేను వజ్రాభరణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, తన దగ్గర క్వాలిటీ నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. నేను లింక్ చేస్తాను కింద, పేజ్ లింక్, మీరు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ స్వామి కూడా ఆన్ టైం వచ్చేసినారు. వాళ్ళు బెంగళూరు నుండి 3 o'clock అట్లా బయలుదేరినారంట. ఇక్కడికి వచ్చే లోపల కరెక్ట్గా సరిపోయింది. అండ్ అస్సలు లేట్ చేయరండి, దట్స్ ద బ్యూటీ. అసలు అక్కడ నుండి వచ్చినా కూడా లేట్ అవ్వడం కానీ, పూజ ఆన్ టైం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, మాకు పెళ్ళైనప్పటి నుండి స్వామి చేస్తున్నారు కదా, గృహప్రవేశం అవ్వచ్చు. దర్శన్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years నుండి తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళని రమ్మని చెప్పినాము. సో వీళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట. మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది చెన్నైకి అండ్ హైదరాబాద్లో ఈవెంట్స్ చేశాను వీడియో పెట్టిన తర్వాత అని చెప్పి. ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఇట్లా మీకు కూడా నచ్చి మీరు పిలుస్తూ ఉంటారు కదా అని చెప్పి. అందుకే నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ డెకరేషన్ అంతా కూడా షాజిదే చేసినాడు అనమాట. మార్నింగ్ అండ్ నైట్ డెకరేషన్ కూడా మీకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పూజ ప్రెప్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి. అండ్ పాపను కూడా రెడీ చేసేస్తున్నాం మేము. మార్నింగ్ పూజకి మేము ఎక్కువ మందిని పిలవలేదు, సండే మార్నింగ్ కదా. సో అత్తయ్య వాళ్ళని అండ్ పెద్దనాన్న వాళ్ళు, పిన్ని వాళ్ళు మేమే ఉన్నాం అనమాట. సో మేమే పూజ చేస్తే అయిపోతుంది కదా. ఈవినింగ్ ఎలాగో చాలా గ్రాండ్గా పార్టీ ప్లాన్ చేశాం కాబట్టి అందరు అక్కడికి వచ్చినప్పుడు నేమ్ రివీల్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉండింది. అందుకే మార్నింగ్ ఏం ఎక్కువ మందిని పిలవలేదు. దట్టు సండే కదా, సండే ఈవినింగ్ ఫ్యామిలీస్ అందరూ అటెండ్ అవ్వడానికి నేమ్ రివీల్ సెరమనీ అక్కడ రిసార్ట్లో అయితే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో మేము మార్నింగ్ ఇంట్లోనే పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఈవినింగ్ పార్టీ లాగా పెట్టుకున్నాము అనుకున్నాం అనమాట. అండ్ దాంతోపాటు కొంతమంది ఈవినింగే మొత్తం అంతా కూడా ప్లాన్ చేసేస్తారు, పూజ కూడా అక్కడే ఆన్ స్టేజ్ చేసేస్తారు. కానీ మేమేంటంటే ఒకవేళ కొంచెం అటు ఇటు ఒక 1/2 hour లేట్ అయినా పూజ ముహూర్తం అనేది దాటిపోతే కష్టం కదా. సో అందుకే మార్నింగ్ మనం పూజ పెట్టేసుకొని నామకరణం చేసేసిన తర్వాత ఈవినింగ్ నేమ్ రివీల్ అందరికీ చేస్తే బాగుంటుంది అనుకున్నాము. పూజకి టైం అయింది కాబట్టి ఫస్ట్ పూజకి నేను దర్శనే కూర్చున్నాం అనమాట. పాపని లాస్ట్లో మనం పేరు రాస్తాం కదా, పేరు రాసి పేరు పిలిచేటప్పుడు వస్తే సరిపోతుంది అంటే సరే అని చెప్పేసి అమ్మ పాపని పడుకోబెట్టేశారనమాట. సో తను కొంచెం బాగా పాలు తాగేసి పడుకొని ఉందంటే తను కూడా క్రాంకీగా ఫీల్ అవ్వకుండా, అంటే ఫంక్షన్ హడావిడి మనకు తెలుస్తుంది కానీ చిన్నపిల్లలకి అంత అర్థం కాదు కదా. సో కానీ తను చాలా ఎగ్జైట్మెంట్తోనే ఉండిందనమాట. బాగా కబుర్లు చెప్తే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిస్తూ, ఎందుకంటే మేము అవుట్ఫిట్స్ కూడా చేంజ్ చేసామన్నమాట. ఒకటి కొంచెం లూజ్
ఉంటే ఇంకొకటి ఇమీడియట్గా మనము నిన్న కుట్టించినాం కదా రెడ్ కలర్ది, అది వేసేసి ఉన్నాం అనమాట. సో అదైతే ప్రాపర్గా సెట్ అయింది. అండ్ తనకు కూడా లోపల ఫొటోస్ అవి తీస్తున్నారు. ఫొటోస్ అవి తీసేటప్పుడు మోస్ట్లీ పడుకుంటుందేమో అనుకున్నాము, కానీ అస్సలు పడుకోలేదన్నమాట. తను చాలా యాక్టివ్గానే ఉండింది. యూజువల్గా అయితే మార్నింగ్ ఆఫ్టర్ 10:30, 11 తను ఇంకా పడుకొని ఉంటుందన్నమాట. ఈరోజు ఎక్కువ మంది ఉండడంతో అండ్ దట్టు తనకు చుట్టూ మనుషులు ఉంటే బాగా ఇష్టం, బాగా నవ్వుతూ ఉంటుంది, బాగా యాక్టివ్గా బోర్ల పడుతూ. సో ఎవరైనా ఆడిస్తూ ఉంటే బాగా ఆడుకుంటుంది. అండ్ ఇలాంటి మెమరీస్ అన్నీ మనకు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో వాటిని ఫొటోస్ రూపంలో క్లిక్ చేయడము, ఇలాంటి వీడియోస్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత చూపించడానికి మనకు ఎన్నో మెమరీస్ ఉంటాయి. అండ్ నా ఫొటోస్ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటూనే ఉంటాను. డాడీ వాళ్ళు మాకు అప్పట్లోనే మంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీర్చి పెట్టినారు కదా. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. మాకు ఎలా మెమరీస్ ఉన్నాయో మా పిల్లలకి కూడా అంతకంటే ఎక్కువ మెమరీస్ ఉండాలి అని అనుకుంటున్నాము. సో పూజ మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ అమ్మ వాళ్ళు బయట పాపతో ఫొటోస్ తీర్చుకొని ఇంకా పడుకోబెట్టేద్దాం అనుకున్నారు. तवयां पूजयामि चंद्रग्रहे विनियोगः चंद्रग्रहं दधिशङ्कदुषारापं क्षीरोधनमद्वहं नमामि शशिनं शोभं शम्भुरं मुकुटभूषणं चंद्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्यं भरधरं श्वेतगन्धानलेपनं श्वेतश्वेताश्वश्वेता हत्रजनतापशुलमेरं ग्रहमण्डले वृष्टकरणं साङ्घं सायुधं सुवाहनं सौराष्ट्रं सुशक्तिसपति सपुत्र चित्रवर्णं चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्यं वरदरं ಕ್ಯೂಟಿ ಅಲ್ಲಿ ಮುದ್ದು ಸ್ಮೈಲ್ ಮಾಡಿ ಮುದ್ದು ಕ್ಯೂಟಿ आदित्यादिनवग्रदेवताभ्यो नमः नानाविध परिमलपदाग्रयस्तर्वर्धीवानं धूपोह्यं प्रतिकृष्यतः धूपमाग्रापयामि धूपदीपानन्तरमध्ये आपूर्णं ददातः वधूभ्यो सानीति एकथा ब्रह्मणो महरति एकदैवो यजमानाय रक्षो जनार्दनः अनिया पूजार्थः आदित्यादि ఇక్కడ పాపకైతే పేరు పెట్టేస్తున్నాము. ఐ నో మీలో చాలామంది పాప పేరు కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. మీరు ఎంతైతే వినడానికి వెయిట్ చేస్తున్నారో నేను అంతకంటే ఎక్కువ చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. కానీ నేను చెప్పడం కంటే నేను ఒక వీడియో రెడీ చేశాను అనమాట ఏఐది. సో అది మీరు చూస్తే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అది చూడాలంటే మీరు జస్ట్ ఇంకొక రోజు ఎక్స్ట్రా వెయిట్ చేస్తే సరిపోతుందన్నమాట. అందులో పాప పేరు చాలా బాగా నేను ట్రై చేశాను రివీల్ చేయడానికి అంతా. నేను ఎందుకు ఈ వ్లాగ్లో రివీల్ చేయకూడదు అనుకున్నానంటే ఒకసారి మీరు ఆ వీడియో చూసి నేను ఎలా చేశాను ఏంది అని కింద కామెంట్స్ చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ నేమ్ రివీల్ వీడియో నాకు మోర్ దాన్ 24 hours పట్టిందనమాట ఫైనల్ టచెస్ అన్నీ చేసి నాకు నచ్చేలాగా దాన్ని చేసుకోవడానికి. సో డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో అది నేను పోస్ట్ చేస్తాను. ఎక్కువ మీకు తెలుసు నేను ఏ దానికి మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించనివ్వను. నాకు అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది మీ రియాక్షన్ చూడడానికి అవ్వచ్చు, మీ కామెంట్స్ చూడడానికి అవ్వచ్చు, మీరు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలని చెప్పి. సో మిమ్మల్ని డెఫినెట్లీ ఎక్కువ అయితే వెయిట్ చేయించాను గైస్. జస్ట్ కొంచెం అంతే. నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో పెడతాను అనమాట. జస్ట్ నేమ్ రివీల్ వీడియో మాత్రమే ఉంటుంది. ఈవెంట్ది నేను తర్వాత పోస్ట్ చేస్తాను, బట్ మీకు ఫస్ట్లీ నేను నేమ్ రివీల్ చేసేస్తాను ఇంకొక వీడియో తర్వాత. ప్రస్తుతానికైతే వీఆర్ వెరీ ఎగ్జైటెడ్. పాపకి ఇట్లా నేమ్ పెట్టి చేసినాము. అండ్ తేనె పెడతారంట కొంచెం ఒక 2 drops అట్లా మాకు స్వామి చెప్పినారు ఖచ్చితంగా తినిపించాలి అని చెప్పేసి. జస్ట్ అట్లా ఉంగరంతో టచ్ చేయించినాము. సో మీ సైడ్ ఇట్లా శాస్త్రం ఉందో లేదో మాకు చెప్పండి. మేము కూడా ఫస్ట్ టైం అనమాట చెప్పినారు స్వామి ఇట్లా శాస్త్రాల ప్రకారం కొంచెం తినిపించాలి అని చెప్పేసి. ఫస్ట్ టైం బేబీ
తేనె తిందాము. సో తన రియాక్షన్ చూడండి ఎంత క్యూట్ ఉందో. ఏదో నోట్లో ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తే ఎలా ఉంటుందో అట్లా మొత్తం అంతా అట్లా నాకేసింది అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే చాలా మంచిగానే తీసుకుంది అని చెప్పి. అండ్ దర్శన్ పాప పేరు షోలో చెప్పిన తర్వాత అజిత్ చెప్పేశాడు. అజిత్ చెప్పిన తర్వాత ఇంకా నేను మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం స్టార్ట్ చేసేసాం అనమాట. ఇట్ ఫీల్స్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇన్ని రోజులు క్యూట్గా ముద్దు పేర్లతో ఒక్కొక్క పేరుతో పిలవడం, ఇప్పుడు పర్మనెంట్గా తనకు ఒక పేరు వచ్చేసింది. సో అందరూ చాలా చాలా హ్యాపీ గైజ్. మీకు కూడా త్వరలోనే నేమ్ రివీల్ చేసేస్తాను అనమాట. వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సీ ఆల్ యువర్ పాజిటివ్ కామెంట్స్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ పాపకు కావాలి, మాకు కావాలి. అండ్ రేపు ఖచ్చితంగా నేను వీడియో పెట్టేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి, ఓకేనా? ఇంట్లో పాప కోసం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మ వాళ్ళందరూ కలిసి ఇట్లా హారతి ఇచ్చేస్తున్నారు. తర్వాత మేము ఇంకా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. పాప కూడా ఆ పాటికి పడుకుండేసింది, మీరు చూస్తున్నారు కదా. సో తనని అస్సలు డిస్టర్బ్ చేయాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం తను బాగా రెస్ట్ తీసుకొని బాగా పడుకుందంటే ఈవినింగ్ ప్రోగ్రాంలో కూడా క్రాంకీగా లేకుండా ఏడవకుండా ఉంటుంది అని చెప్పేసి అస్సలు డిస్టర్బ్ చేయలేదన్నమాట తన్ని. అండ్ మిందు ఉన్నప్పుడు బాగా పడుకుంటుంది, లేదంటే ఉయ్యాల డెఫినెట్లీ ఉండాల్సిందే. లేదు నార్మల్గా ఉందంటే మళ్ళీ ఏడవడం అలా ఎక్కువ ఏమి ఉండదు. కాబట్టి మాకు పెద్దగా టెన్షన్ అవ్వట్లేదు అనమాట. ఈవినింగ్ పార్టీ ఎలా ఉంటుంది ఏంటి, తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది అంటే ఎలా ఫీల్ అవుతుంది అనేది మాకు కొంచెం ఓకేగానే ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ ఏడవడం అట్లేం ఉండదు. ఎలాగైనా తనకి చుట్టూ జనాలు ఉంటే బాగా నచ్చుతుంది కదా అనేదంతా మేము ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇంకా చూద్దాం ఈవినింగ్ ఎలా తను ఉంది ఏంది అని చెప్పేసి. అండ్ పిన్ని వాళ్ళు కూడా అందరూ మంచిగా బ్లెస్ చేస్తున్నారు ఇక్కడ అందరినీ. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంతా కూడా మాకు యాజ్ యూజువల్గా వచ్చే టీమే వచ్చినారనమాట బెంగళూరు నుండి. శ్యామ్ ఫోటోగ్రఫీ అని చెప్పి. నేను ఎప్పుడైతే పాపది ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో ఒకటి చేశాను కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ టీం. నాకు బేసిక్గా ఎవరైనా బాగా చేస్తున్నారు ప్రొఫెషనల్గా అనిపిస్తే నేను అంత తొందరగా చేంజ్ చేయను. అది వీడియోగ్రాఫర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే డెకోర్ చేసేవాళ్ళు, మేకప్ వాళ్ళు, ఎవరైనా సరే ఏదైనా బాగా చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది, నా ఆస్థెటిక్స్కి సెట్ అయ్యేలాగుంది అనుకుంటే నేను మార్చను అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా సినిమాటిక్ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్న, వాళ్ళు సెండ్ చేస్తే ఐఎమ్ రెడీ టు పోస్ట్ అనమాట. సో మార్నింగ్ పూజ అంతా కూడా ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా పూజ చేసేసారనమాట. ఇంట్లో ఫొటోస్ అవి తీయించుకుంటూ ఉన్నాము. అండ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ ఈవినింగ్ ఈవెంట్. సో ఎందుకంటే మేము కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసినాం అనమాట అంతా. సో మేము అనుకున్నట్టు బాగా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మీరు డెఫినెట్లీ వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. ఈ వ్లాగ్ ఎంతైతే నచ్చిందో మీకు నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్ ఇంకా నచ్చుతాయన్నమాట. స్టే ట్యూన్ ఫర్ దట్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ షార్ట్ వీడియోస్లో, రీల్స్లో అంతా నేను మంచిగా యాక్టివ్గానే ఉంటున్నాను కాబట్టి డోంట్ మిస్ ఇట్. అండ్ ఎంత వీలైతే అంత త్వరగానే మీకోసం నేను పోస్ట్ చేస్తాను.
మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ అంతా తీస్తా అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, వేసుకునేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, తీసేటప్పుడు కూడా కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది గైస్. కానీ ఫొటోస్, జ్యువెలరీకి సెట్ అయ్యేలాగా శారీ అన్నీ ఎంత బాగా వచ్చినాయో తెలుసా, బాగా కుదిరినాయి. నామకరణం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏం జూహిని ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? కొంచెం జస్ట్ ఒక్క వీడియో వెయిట్ చేయండి గైజ్, అంతే. మీరు అంత లోపల గెస్ట్ చేస్తూ ఉండండి ఏం పెట్టిండొచ్చు అని చెప్పి. ఫస్ట్ అంటే 3 వస్తాయి, 3 కాదు, ఇట్లా 1 2 3 లాగా అనుకోండి. STA ఫస్ట్ లెటర్స్ అన్ని చెప్పేసినాను. అంత లోపల మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఏదైనా గెస్ట్ చేయండి కామెంట్స్లో. తీసేసినాను జ్యువెలరీ అంతా తీసేసి నీట్గా పెట్టాలి. మాలాగే కొంచెం యూనిక్, ఇద్దరులాగే యూనిక్ అండ్ మంచి మీనింగ్ ఉన్న నేమ్ అనమాట పాపది. స్వామి కూడా అదే అన్నారు, ఎంత మంచి పేరు పెట్టినారు, చాలా బాగుంది అమ్మవారి పేరు అని చెప్పేసి. సో యా, అదనమాట.